నమస్తే. మనం ఇప్పుడు మహబూబాద్ జిల్లా డౌనకల్ మండలం పెరుమల సంకీస గ్రామ పంచాయతీలో ఉన్నాం. పెరుమల సంకీస గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జీడి మధు గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం మధు గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సభలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గ్రామ పంచాయతీ అభ్యర్థుడిగా సర్పంచ్గా నిలబడ్డా. నా పేరు జీడి మధు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, సర్పంచ్గా నిలబడ్డా. దయచేసి మీరంతా నాకు ఓటేసి గెలిపించండి. నా గుర్తు కత్తెర గుర్తు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గండు బాబు గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి మనం బాబు గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి జీడి మధు గారి విజయం కోసం ఎటువంటి ప్రచారం చేస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి. ధన్యవాదాలు సార్. ప్రెస్ మిత్రులకి దగ్గర అలాగే ఈరోజు పెరుమల సంకీస స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు జీడి మధు గారిని నిలబెట్టడం జరిగింది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది. అలాగే అతని గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి ప్రజల్ని అత్యధిక మేరతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. సార్ ఇక్కడ సార్ చెప్పండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? సార్ గత 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి చాలా యాక్టివిటీ కార్యక్రమాలు చేశాం సార్. ఇక్కడ ఎస్సీ కాలనీలో గత 40 సంవత్సరాలుగా రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డవారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గెలిచాక ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి 20 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది సార్. ప్రతి అడుగు ప్రతి సందు ఇంట్రెస్ట్గా పోసి పని సంకల్పంగా పూర్తి చేసినాం సార్. అలాగే వాళ్ళ ముత్యాలమ్మ గుడి కానీ ఊళ్ళో ఉన్న పెద్ద చెరువు బంధం సార్, అది ఒక 20 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉండేది. దాన్ని ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతోని ఆ బంధం కాలువను పూర్తి చేయడం జరిగింది సార్. ఇవాళ సుమారు ఒక 200 ఎకరాలకి మన చెరువు కాలువల ద్వారా నీళ్ళు అందించడం జరిగింది. అలాగే ఈ పెరుమల సంకీస గ్రామంలో ఒక 200 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సార్ పెళ్ళైన కుటుంబాలకి. అలాగే ఇక్కడ వ్యవసాయ కుటుంబాల్లో రుణమాఫీ జరిగింది సార్. 290 మందికి రుణమాఫీ జరిగింది సార్. అలాగే రామచంద్ర నాయక్ గారు ప్రత్యేక శుద్ధితో మా రామాలయం దేవాలయానికి ఒక 3 కోట్లు శాంక్షన్ చేసి ఎండోమెంట్ కమిషనర్ గారికి లేఖ రాయటం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి గడప గడప ప్రచారంలో భాగంగా మేము చేసిన పనులు చెబుతూ సరే ఇలా పంచాయతీలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ వ్యక్తిగతంగా డబ్బును ఆశించకుండా ప్రజలే ధ్యేయంగా ప్రజల కోసమే మేమంటూ ప్రతి గడప గడప తిరిగి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాం సార్. అలాగే ఈరోజు జరగబోయే మేము కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థి మన జీడి మధు గారు గెలిస్తే మేము కొన్ని హామీలు కూడా ఇచ్చాం సార్. ఎమ్మెల్యే గారు కూడా మాకు ర్యాలీలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోండి, నా సొంత బాధ్యతగా నేను చేస్తానని చెప్పాడు. అలాగే వ్యవసాయ భూములు చేనులకు పోయే డొంకలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి సార్. ఈజీఎస్ కింద వాటిని కొన్ని కిలోమీటర్ల మేరకి ఆ పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. అలాగే మా 2 చెరువు కట్టలు చాలా సంవత్సరాల క్రితం పోసినవి, అవి అంత కుంగి మనం మత్తడి మించి దూకితే చెరువు కట్ట తెగే మాదిరిగా ఉన్నాయి అవి. ఇప్పుడు వాటిని మా ఈ కార్యక్రమం ఎలక్షన్ టైం అయిపోయాక మా అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత ఆ చెరువు కట్టలు కానీ ఇలా బతుకమ్మ గారలేక మా ఆడపడుచులు చాలా ఇబ్బంది పడుతున్నారు బతుకమ్మ టైంలో. అలాగే ముత్యాలమ్మ గుడి లేదు సార్, ముత్యాలమ్మ గుడి బోనాల టైంలో ఇలా చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. ముస్లిం మైనార్టీస్ ఇక్కడ చాలామంది ఉన్నారు సార్. వాళ్ళకి మసీదు కానీ వాళ్ళ సంకల్పం కోసం వాళ్ళ సంక్షేమ నిధి నుంచి కొన్ని కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు పక్కా ఇందిరమ్మ ఇల్లు కట్టించి అలాగే వాళ్ళ సంక్షేమ నిధి నుంచి వాళ్ళకి దృఢం చేయాలనే ఆలోచనతో ఈరోజు ప్రతి గడప గడప ప్రచారంలో భాగంగా మా కాడ కాలనీలు కూడా చాలా వెనకబడి ఉన్నాయి సార్. ఇవాళ సన్న బియ్యమే కానీ రేషన్ కార్డులే కానీ ఒక 450 కుటుంబాలకు విస్తరించితే కానీ ఇలా బస్ సౌకర్యం కానీ మహిళలు చాలా ఉపయోగించుకుంటున్నారు. ఇలా గవర్నమెంట్ మీద మంచి సానుకూలంగా ఉన్నారు సార్ జనాలు. అలాగే బస్సు కానీ ఆ కాలేజీ పోయే పిల్లలకు మోడల్ స్కూల్ పిల్లలకు సపరేట్ బస్సు కానీ ప్రత్యేక ఎమ్మెల్యే గారి చొరవతో ప్రత్యేక బస్సులు కానీ అలా ప్రతి కార్యక్రమంలో స్కూల్లో యాక్టివిటీ కార్యక్రమాలు కానీ ప్రతి విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని చేసుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కూడా ముందు కూడా ప్రజలకి అదే మాటిస్తున్నాం సార్. ప్రతి క్షణం ప్రజలతోనే ఉంటూ ప్రజల చేసే మా శ్రేష్గా భావిస్తాం. చెప్పండి, పెరుమల సంకీస గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పెరుమల సంకీస గ్రామ ఓటర్లకి మా అభ్యర్థిని గెలిపిస్తే 5 సంవత్సరాలు అధికార పార్టీ సర్పంచ్ లేకపోతే నానా ఇబ్బందులు పడ్డారు పెరుమల సంకీస గ్రామ ప్రజలు. అభివృద్ధికి నోచుకోక ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు అధికారం ఉంది,
మా సర్పంచ్ని గెలిపిస్తే బాధ్యతగా మేము ప్రతి క్షణం ప్రతి ప్రజల వెంట ఉండి ప్రతి సందు సీసీ రోడ్డు పోస్తూ గుళ్ళను డెవలప్మెంట్ చేస్తూ హిందూ సంప్రదాయాన్ని అభివృద్ధి చేస్తూ ఇలా క్రిస్టియన్సే కావచ్చు ముస్లిమ్సే కావచ్చు మతాల మధ్యన చికాకులు లేకుండా సామరస్యంగా పరిపాలించాలనే ఒక భావన, అలాంటిదే ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఒక భావన తప్ప వేరే ఉద్దేశం లేదు సార్. పెరుమాళ సంఖ్య గ్రామంలో ఇక భూ సమస్యలు ఉన్నాయి సార్. ధరణిలో కొన్ని కుటుంబాలు భూములు పోయి ఇలా వడ్లు అమ్ముకోవాలంటే వేరే వాళ్ళ భూమి మీద పట్టా మీద వడ్లు అమ్ముకునే పరిస్థితి ఉంది సార్. ఇక్కడ ఆ భూభారతి ద్వారా గవర్నమెంట్ కొద్దిగా అది సహకరించి భూభారతి ద్వారా భూ సమస్యలు తీరిస్తే చాలామంది కుటుంబాలకు మనం మేలు చేసినట్టయితే సార్. ఇలా ఏదైనా పెళ్ళి అయినా ఏదైనా కార్యక్రమం అయినా ఒక 10 గుంటల భూమి అమ్ముకోవాలంటే వాళ్ళ భూమి ఎవరి పేరు మీదనో ధరణిలో రిజిస్ట్రేషన్ అయ్యి అది చెప్పరాని నరకం సార్. అది 10 సంవత్సరాల కాంచి అది గవర్నమెంట్ కూడా మంచి స్కీమ్ భూభారతి పెట్టింది. దాన్ని త్వరగా దాన్ని ఓపెన్ చేసి ఆ భూ సమస్యలు తీస్తే అంతకు మించిన రేవంత్ రెడ్డి దేవుని సార్. అది ఒక 50 సంవత్సరాలు ఆయన చరిత్రను మిగిలిపోతుంది సార్. అది మా పెరుమాళ సంఖ్య గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జీడి మోదీ గారి కర్తె గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్తే సార్, నా పేరు దోమల కిరణ్. నేను 1వ నెంబర్ వార్డు నెంబర్గా పోటీ చేశాను పెరుమాళ సంఖ్య గ్రామం నుండి. మా గ్రామంలో ఇప్పుడు అధికారం కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈ ఉన్న పరిస్థితుల్లో సర్పంచ్ లేకపోయినా సరే మా గ్రామం నుంచి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేసి ప్రతి ఒక్క కాలనీకి మట్టి అంటకుండా పోయటం జరిగింది. ఇంతకుముందు లేవు రోడ్లు, ఇప్పుడు వీధి లైట్లు ఐమాస్ట్ లైట్లు తీసుకొచ్చి పెట్టాం. అధికారంలో లేకుండానే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నెక్స్ట్ కావడం మాకు ఈ అవకాశం ఇస్తే ఊరిని ఇంకా ముందుకి తీసుకెళ్తాం, చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరు నా యొక్క గుర్తు గ్యాస్ పై గుర్తు, తప్పనిసరిగా మీరు నాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని నేను అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.